ఇప్పుడు మనము అయితే నిజామాబాద్ గంజిలో చాలా విలేజెస్ నుంచి చుట్టుపక్కల విలేజ్ల నుంచి గ్రామాల నుంచి కాకుండా ఇంకా వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పసుపు అనేది వస్తుంది. ఈ పసుపు అనేది వాళ్ళకు కాడి అనేది వెళ్ళిపోతుంది, కానీ ఈ గోల అనేది మాత్రం ఇక్కడ కొంచెం తేమ శాతం ఉండడం వల్ల అది అట్లనే పెండింగ్ లో ఉంది. వాళ్ళు వచ్చి కూడా 2-3 రోజుల నుంచి అట్లనే వెయిట్ చేస్తా ఉన్నారు, ఎప్పుడు అమ్ముదామా ఎప్పుడు తీసుకెళ్దామా అని చెప్పేసి. కానీ అది అట్లనే పెండింగ్ ఉంటుంది. మరి ఎప్పుడు అనేది కూడా వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే తేమ శాతం పోతేనే మరి తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. మరి ఇంకో పసుపు బోర్డు విషయం కూడా మనం రైతులతోటి మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే మండకు దాంట్లో మాకు కొద్దిగా రేటు పెంచి మంచిగా మేము ఆరుగాలం పండించి తీసుకొస్తున్నాం కాబట్టి మాకు కూడా ఒక మద్దతు ధర అనేది మంచి ఏర్పడితే పసుపు మార్కెట్ ఏర్పడేసి అంటున్నారు, కానీ దానికి తగిన మద్దతు ధరని ప్రకటించారు. మద్దతు ధర అంటే ఇప్పుడు మినిమం ఎంఎస్పీ అంటే మినిమం ప్రైస్ ఉంటది కదా, ఎంత ఉంది మినిమం ప్రైస్ అంటే 9,000 లాకేషన్లు. ఓకే, 10,000 లాకేషన్లు. దాని మీదకించి మేము అడుగుతున్నాం ఏంటంటే మండకి ఏంటంటే మాకు సరైన గిట్టుబాటు అత్తలేదు. కొమ్ముకు మామూలుగా ఎవరేజ్ గా వచ్చింది, అయినా కానీ దానికి మొన్న మండ అంటే గోలనా గోల ఇప్పుడు అంటే మండకు గోలకు డిఫరెంట్ ఏముంటుంది? గోల అన్న ఒకటే మండ అంటే ఇప్పుడు అంటే కాడికి వస్తుంది ఈ గోలకు వస్తలేదు. మరి దీనికి దానికి డిఫరెంట్ ఏముంటుంది? డిఫరెంట్ పసుపే అది పసుపే, మరి దానికి వస్తుంది దీనికి ఎందుకు వస్తలేదు? అది వాళ్ళకే తెలవాలి. మండకే మరి పసుపు మంచిగా వెళ్తుంది, క్వాలిటీ ఇదే మంచిగా ఉంటది. మనకు మద్దతు రేటు 15,000 రూపాయలు మండ, 18,000 రూపాయలు కాడి ఉంటేనే మనకు గిట్టుబాటు అయితే రైతుకు. మేము కూడా ఇళ్ళకి పోయించుకున్నట్టు మండ చిన్న చిన్న పూజలతోనే పోయించుకుంటాం మేము ఇళ్ళకి పసుపు, మనం తినే పసుపు. ఓకే, అంతా ఉన్నా కానీ వీళ్ళేమో ప్రతి సంవత్సరం ఎప్పుడైనా కానీ మండకు మంచి రేట్ ఉంటుండే, మళ్ళా వెయిటేజ్ ఎక్కువ ఉంటది ఎట్లయినా. అయినా దీనికి మొగ్గు చూపిస్తలేదు, ఎందుకు అర్థమైతలేదు. దీన్ని చిన్న చూపు చూసి దానికంటే ప్రతి సంవత్సరం కంటే ఇప్పుడు బాగా దీన్ని రేటు లేకుండా కనబడుతుంది. అంటే ఇప్పుడు పసుపు అనేది సేమ్ టైమ్ గోల కాడి రెండు సేమ్ టైం వెళ్తాయా, లేకుంటే దానికి అది ఒక సీడ్ ఇది ఒక సీడ్? ఈ గోలకే కాడి తయారైతుంది అన్నట్టు. ఇది గోల ముందు కాడ అది పిల్లలు, దీనికి అన్ని పిల్లలు వచ్చేటి కాడి, ఇది గోల. ఇప్పుడు ఎంఎస్పి అనేది మనకు మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది 9,000 పెట్టిందా? 9,000 నుంచి అంటే ఇంకా క్వాలిటీ ఉంటే పెరగొచ్చు అనేదేమో మీకు సేల్ అవుతుంది. మరి గోల మిగిలిపోతుంది కదా, గోల మిగిలిపోతే మరి గోల పరిస్థితి ఏంది? అంటే దాన్ని ఎట్లా ఇప్పుడు దానికి అంటే ఏమంటున్నారు ఇక్కడ? అదే మరి 2 రోజుల క్రితం వచ్చింది, అట్లే ఉన్నాయి కుప్పలు. అది అంటే వ్యవసాయ మార్కెట్ అనేది ఉంది కదా, ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు అంటే ఏం సమాధానం చెప్తున్నారు? మాకు గోల మిగిలిపోయింది, మరి దీన్ని ఇంటికి తీసుకుపోవాలా లేకుంటే దీనికి ఏమైనా రేట్ వస్తుందా అని చెప్పేసి అంటే ఎట్లా వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతుంది? నిన్న కానీ ఇవాళ చేస్తామంటుంది. వస్తుంది గోద మెత్తదే కూడా మంచిగా బగ్గ కడా తీసుకోండి. పూర్తిగా ఆరందానికి దానికి ఏది హాస్పిటల్ కింద పెట్టేసి దాన్ని 9,000 లాకేసింది కదా, దాన్ని తీసుకుంటలేరు పరిగణలోకి. ఒకవేళ ఏది ఆరందానికి ఓన్లీ 9,000 మీద పెట్టాలా, కానీ అయినా కానీ 9,000 ఒక 100 అట్లా ఏదో రాస్తున్నారు. 10-11 అట్లా పోవాలి మాక్సిమం, 11 అట్లా పోవాలి. కానీ 9,000-1,00,000 రాస్తున్నారు. అంటే ఇప్పుడు ఎండ పెట్టాలంటే ఇప్పుడు కొంచెం మాయిశ్చరైజ్ అంటే తేమ ఉంది అనుకుందాం. తేమ ఉంది అనుకుంటే ఈ తేమ ఇప్పుడు మీరు ఒక 4 రోజులు ఉండాలని అనుకుంటే మరి మీ 4 రోజులు ఇక్కడ ఉండనీకి బస చేయనీకి ఎటువంటి సౌలతులు ఉన్నాయి? మరి ఇక్కడ ఉండడానికి సవలతులు అట్లాంటి ఉన్నాయి, సవలతులు ఉన్నాయి, కానీ అక్కడ ఎవరు ఉండట్లేదు. సవలతులు ఉన్నాయి, దోమలు ఎవరు ఉండట్లేదు. ఇంటికి వెళ్ళిపోవడం అంటే పోయి అప్ అండ్ డౌన్ చేస్తా ఉన్నాం. 50 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ చేయడం. కానీ దోమలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏ ఊరన్నా మన దేవుడు? మూర్తార్ దగ్గర వడ్డాట్ గ్రామం. అంత పసుపు వేస్తారా? పసుపు వేస్తాం. పసుపు, మక్క, ఎర్రజొన్న, తెల్ల జొన్నలు అన్ని, సజ్జ, మరి అన్ని వేస్తాం. రైట్ అన్న. పాస్పోర్ట్ గురించి మాక్సిమం ఐడియా లేదు, ప్రకటించిండ్రు. దాని కార్యాలయం ఓపెన్ చేసిండ్రు. దాని విధి విధానాలు ఏంది, దాని యొక్క కార్యాలయం అనేది ఇక్కడనే ఓపెన్ చేసిందట. మొన్న మేము కూడా ఇవ్వలేము, మన సంక్రాంతి రోజు ఓపెన్ చేసిందట. కానీ దాని యొక్క విధి విధానాలు ఏంది అన్నది ఎవరికి కూడా అర్థమైతలేదు. ఇక్కడ ఉన్న దుకాణదారులకు కూడా అర్థమైతలేదు. మాకే కాదు, దుకాణదారు ఉన్న వాళ్ళు చేసే కమిషన్ ఏజెంట్లు కూడా అది విధి విధానాలు ఏంది, ఆ కథ ఏంది అన్నది ఆ మార్కెట్ కమిటీ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అలా పనిచేసే చైర్మన్ కానీ వాళ్ళకైనా కానీ ఆ విధి విధాన రూపకల్పన ఇంకేం జరగలేదు. అది తొందరగా జరిపి రైతులకు నష్టపోకుండా చూసుకోవాలని చెప్పేసి మేము మా తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి. మాది తొర్తి గ్రామం, మోర్తాడ్ మండల్ తొర్తి గ్రామం. తొర్తి. నిన్న పసుపు తీసుకుని ఎన్ని ఎకరాలు పండించిండ్రా మీరు? ఎకరన్నర వేసిన అన్న. ఎకరన్నర వేసిన. ఎంత వెళ్ళింది? ఎన్ని క్వింటాల్ వెళ్ళింది? క్వింటాల్ అంటే మీకు కాంట చేయలే. అంటే దాదాపుగా ఎకరంకి ఎన్ని క్వింటాల్ వెళ్తాయి పసుపు అనేది?
పసుపు అనేది దిగుబడి తక్కువ వస్తుంది, ఈ రోగాలు చీడ పురుగులు చేయబట్టి బాగా తక్కువ వస్తుంది. అంటే లాగోడు ఎక్కువ అవుతుంది, మనం పెట్టుబడి ఎక్కువైపోతుంది. అదే పెట్టుబడి ఎక్కువైతుంది, ఆదాయం అనేది తగ్గిపోతుంది. అది బట్టి రైతులకు మరి ఇటువంటి పరిస్థితి రోజు వారిగా ఇట్లానే జరుగుతా ఉంటే రైతు అనేవాడు కనిపించకుండా పోతుంది. మరి ఎందుకంటే మీరు వచ్చిన తక్కువ అయిపోతున్నది. 2 సంవత్సరాల కింద నేను 4 ఎకరాలు పసుపు పెట్టిన. 4 ఎకరాలు పసుపు పెట్టినట్టు ఇప్పుడు పోయిన సంవత్సరం 2 ఎకరాలు వేసేసిన. ఇది ఇప్పుడు పసుబోర్డు వస్తుంది అని 1 ఎకరన్నర పెట్టిన. ఇప్పుడు ఈ పసుబోర్డు వచ్చినట్టే అందరూ టీవీలలో వస్తుంది, ఫోన్లలో వస్తుంది, కానీ ఇక్కడ రేట్ లేదు. ఇక్కడికి వచ్చేసరికి రేటు 9,000 లాక్ అంటున్నారు. వడ్డీ అంతా మనం ఏం లాభం లేదు. మీరు రైతు ఉండి పసుబోర్డు వస్తుంది అని చెప్పి టీవీలలోనే చూస్తున్నారు. ఆఫీసు లేదు, ఎక్కడ చెప్తా ఉన్నారు, టీవీలో చూస్తుంది తప్ప. కానీ నిజామాబాద్ మార్కెట్ వచ్చి నిన్న నుంచి మార్కెట్ అంతా తిరుగుతా ఉన్నా. దేనికోసం? పసుబోర్డు కోసం. పసుబోర్డు ఆడున్నది చూద్దామా అని. అచ్చా, అది ఆడ కనిపిస్తలేదు. మరి అది ఏంది? అది భగవంతుడు ఎరగాలి, ప్రభుత్వాలు ఎరగాలి. అది అచ్చా. ఇప్పుడు ఎట్లనే మరి ఇప్పుడు కాడి తీసుకొచ్చినా, మీరు గోలా తీసుకొచ్చినా, కాడి తీసుకొచ్చిన. గోలా పోయిందా? కాడి పోయింది. గోలా అనేది ఉన్నది. అంటే తేమ శాతం ఎక్కువ, తేమ శాతం ఎక్కువ అంటారు. సేమ్ ఇలాగే ఉంది, కానీ అది తేమ ఉన్నదని తీసుకుంటలేరు. మరి ఎట్లా దాని పరిస్థితి ఏంటంటే ఇవాళ యుద్ధం, రేపు యుద్ధం అంటున్నారు. మరి అది ఏందో రోజులు తేమ దిగితే అప్పుడు మేము మీకు సరైన రేటు కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ రోజు అమ్మినంగానే నెక్స్ట్ డేనే మీకు డబ్బులు అమౌంట్ ఎప్పుడు వచ్చేస్తుంది? మాకు ఈ రోజు అమ్మంగానే మాకు 1 to 2 days లో మాకు అకౌంట్ లో అయిపడిపోతాయి, చేస్తారు వాళ్ళు డబ్బులు. ఓకే, ప్రాబ్లం లేదు. కానీ ఇది ఒక తేమ శాతమే దయబట్టి అది ప్రాబ్లం అనేది వస్తుంది.